అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం డివిజన్లోని ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటికను మత్స్యబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో ₹1,90,00,000 వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ముక్తిధామంలో ఇప్పటికే చేపట్టిన పైప్లైన్ పనులను, వాటర్ లైన్లను పునరుద్ధరణ, బర్నింగ్ ప్లాట్ఫామ్స్, మెడిటేషన్ గది నిర్మాణం, ప్రహారీ గోడ నిర్మాణం, బోర్ ఫెసిలిటీస్ మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీ వెంకటేశ్వర్లు, డిఈ ప్రశాంతి, ఏఈ రవళి, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు జి ఆనందరెడ్డి, రామచంద్రరెడ్డి, లడ్డూరెడ్డి, పుట్నాల కృష్ణ, శంకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సంపత్ యాదవ్, నవీన్, వెంకటేష్, దేవా తదితరులు పాల్గొన్నారు. ప్లస్ ఆ చెట్టు బ్యాక్ సైడ్ నుంచి ఆ గ్రేవ్స్ ఉంది సార్, ఆ గ్రేవ్స్ నుంచి ఇటు దాకా ఇదంతా గ్రీనరీ. లోపల ఈ పెద్ద పెద్ద చెట్లు ఉండని డిస్టర్బ్ చేయకూడదు. ఏమన్నా అప్పుడు అవి ఒకటి క్లీనింగ్ చేయాలి. అది మనం ముందు పోయే రోడ్స్ మరి చిన్నగా చూపించారు. ఇది ఇది ఇలా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వాటర్ ట్యాంక్ నుంచి మీరు నాకు ప్లాన్ ఈడ ఆర్చ్ వస్తుందంట. ఈ చెట్టు దగ్గర సార్, చెట్టు దగ్గర ఆర్చ్ వస్తుందంట. ఆడ నుంచి ఆడ దాకా ఆ చెట్టు నుంచి లైన్ తీసుకొని ఇట్లా ఆడ దాకా రావాలి. ఇది మీరు ఈడ వేసేసారు. ఏంటమ్మా ఈ గ్రీనరీ? ఇప్పుడు వీళ్ళన్నీ గ్రేవ్స్ ఏ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ పార్ట్ అన్ని గ్రేవ్స్ ఉన్నాయి. అందుకే మీరు చూడండి సార్, ఈ టాయిలెట్ ఈ డ్రైనేజ్ వాటర్ కూడా అంటే బాత్రూమ్స్, మళ్ళీ కాళ్ళు కడుక్కొని కూడా ఎక్కడమ్మా అక్కడ ఒకటి దగ్గర ఒకటి పెట్టాలా, ఇక్కడ అక్కడ పెట్టి బాటిల్ ఒక రూమ్ పెట్టండి అమ్మా, అది కూడా ప్లాన్ చేయండి. అయినా ఇట్లా కొంచెం మంచిగా కట్టిపోయింది అమ్మా ప్లాన్ చూసి. లేకపోతే ఏడన్నా వేరే మీకు సార్ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను సార్. ఇప్పుడు వీలైతే వెళ్దామంటే మీరు అక్కడికి వెళ్తే ఆ గ్రేవ్ యార్డ్ చూస్తే పరిశాన్ అయిపోతుంది. మీరు అట్లా ఏదో ఇష్టం వచ్చినట్టు కడితే వస్తున్నాయా? ఇట్లా చేస్తామని వేసిండే మా ఇక్కడ రావాలి. చేస్తామని ఒక 30 ఫ్యామిలీస్ కే దెబ్బ కానీ మిగిలిన 1000 మంది ఫ్యామిలీస్ సంతోషపడుతున్నారు. లేడీస్ కు బాగుంది కదా, బాగుంది. ఓపెన్ మాడిఫై చేద్దాం. ఇప్పుడు జెంట్స్ లేడీస్ వేనా? ఒకటి ఈ బిట్ కాదు గ్రీనరీ, ఎందుకంటే అన్ని గ్రేవ్స్ ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ సార్. అంటే ఇప్పుడు ఇంకా స్ట్రైట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోడ్డు మనం నడిచేది రోడ్ సార్ ఎగ్జాక్ట్లీ.